మరి రోగులకు వైద్యుడు కావాలి గానీ, ఆరోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడు అక్కర్లేదంటూ యేసుప్రభువారు చెప్పినటువంటి వారుగున్నారు. మరి ఈ రోజున మానవులందరికీ కూడా మరి రకరకాలైనటువంటి రోగాలున్నాయి. మరి యూనివర్సల్ రోగం ఒకటుంది. మరి ఆ రోగం ఏంటి అనంటే పాపము అనే రోగము. మరి ఆ పాపం అనే రోగము మానవుని ఏం చేస్తుందంటే నానా విధాలుగా ఇబ్బంది పరుస్తూ ఉన్నటువంటిది ఉంది. ఆజ్ఞాతిక్రమే పాపం అని రాయబడినటువంటిది ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పాపం అనేది ఏం చేస్తుంది అనంటే 10వ వచనం నుంచి ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు. ఒక్కడును లేడు. గ్రహించువాడెవడు లేడు. దేవుని వెదుకువాడు ఎవడును లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి.